ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. అన్ని పార్టీలకు సంబంధించి మేనిఫెస్టోలతో కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన అభివృద్ధి పైన కూడా ఎవరికి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు జరిగినటువంటి అంశాలకు కావచ్చు, లేదంటే వాళ్ళు గెలిస్తే చేసేటువంటి ప్రయోజనాలకు సంబంధించిన వివరణలు కూడా ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ కేజ్రీవాల్కి సంబంధించిన ఆ పార్టీ కావచ్చు, ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. గతంలో ఆప్ కావచ్చు, అలాగే కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కలిసి పోటీ చేస్తే కొంత ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి చూసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత అండర్స్టాండింగ్ లోపడటంతో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఆప్కి సంబంధించి అక్కడ కేజ్రీవాల్ నేతృత్వంలో మళ్ళీ మూడోసారి ఎన్నికల బరిలోకి తిరుగుతుంటే, ఇక్కడ బీజేపీ మళ్ళీ అమిత్ షాకి సంబంధించి కావచ్చు, అలాగే మోదీకి సంబంధించి కావచ్చు, వాళ్ళ చరిష్మాతో అక్కడ గెలవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో పాల్గొనాలని చెప్పేసి కేంద్రానికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎన్నికల ప్రచార కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా నిర్వహించింది. అయితే ఈ నిర్వహణకు సంబంధించి భాగంగా చంద్రబాబు నాయుడు, అంటే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆప్ తన మిత్రుడు, అంటే ఒక సొంత మిత్రుడుగానే వాళ్ళిద్దరు భావిస్తూ వస్తున్నారు. గతంలో మోదీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా 2019 ఎన్నికల్లో, అప్పుడు అంటే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో అటు కేజ్రీవాల్ కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే అప్పుడు చంద్రబాబు నాయుడు అరవింద్ కేజ్రీవాల్ గెలవాలని చెప్పేసి ఆయనకి సపోర్ట్ చేస్తూ అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు, అక్కడ సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయబోతున్నారు. అక్కడ బీజేపీ పార్టీ విజయం సాధించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుకోబోతున్నారు. ఇటీవల విశాఖకు సంబంధించి మోదీ వచ్చి అక్కడ కొన్ని ప్రాజెక్టులకు ప్రారంభించినటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు స్టేజ్ మీద ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించబోతుంది, అక్కడ కూడా ఏపీకి సంబంధించి ఎంత సహకారం కావాలన్నా కూడా మేమందరం కూడా ఖచ్చితంగా అందిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి బీజేపీ కోరింది కాబట్టి ఒకవేళ ఆయన అక్కడ ప్రచారం చేస్తే ఆప్ని తన మిత్రుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది, రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ కూడా బీజేపీకి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీని దించాలి, బీజేపీని పక్కన పెట్టాలి, మూడో ప్రత్యామ్నాయ పార్టీని తీసుకురావాలి, లోకల్ పార్టీస్ అన్నీ కూడా ఏకమయ్యి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇద్దరు కూడా రెండు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఇద్దరు కూడా రెండు వేరే వేరే పార్టీలకు సంబంధించి వేరే వేరే రూట్స్లో వెళ్ళబోతున్నారు కాబట్టి కేజ్రీవాల్కి సంబంధించి టార్గెట్గా కేజ్రీవాల్ని ఓడించమని అక్కడికి వెళ్ళి ఎలాంటి పిలుపు ఇస్తారు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుంది. ఇక మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో టీడీపీకి సంబంధించి కావచ్చు, లేదంటే బీజేపీకి మద్దతుగా మొన్న ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో ఎంత కీలక పాత్ర పోషించిందో టీడీపీ మనకు తెలుసు. సో అలాంటి ప్రయత్నంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా చంద్రబాబు మీద చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన కూడా రాజకీయ భౌతవ్యం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ వచ్చారు, ఈ అరెస్ట్ కూడా ఖండిస్తూ వచ్చారు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చాలామంది స్పందిస్తూ వచ్చారు. మమతా బెనర్జీ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేదంటే లాలూ ప్రసాద్ కావచ్చు, కొంతమంది కీలక నేతలు గతంలో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టినా, ఆయనకి ఎప్పుడు ఇబ్బందులు జరిగినా, ఎప్పుడు వెన్నంటి ఉండి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. దట్టు ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీకి సంబంధించి విజయం సాధించమని చెప్పేసి ఆయన అక్కడ ప్రసంగం చేయబోతున్నారు. అయితే ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ప్రచారం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి అరవింద్ కేజ్రీవాల్ ఎలా కౌంటర్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్కి సంబంధించి రాజకీయంగా ఆయన గెలవడం కోసం ఆయన వేసేటువంటి వ్యూహాలు కావచ్చు, ఆయన వేసేటువంటి అడుగులు కావచ్చు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తుంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారం చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇక మరోవైపు గతంలో కూడా ఎన్డీఏకి సంబంధించి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా, అంటే ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి కావచ్చు, హర్యానాకి సంబంధించి కావచ్చు, జార్ఖండ్కి సంబంధించి కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన వెళ్తూ ప్రచారం చేస్తూ వచ్చాయి. మొన్న మహారాష్ట్రకి సంబంధించిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు, చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహించారు, అక్కడ కూడా ప్రచారాలు చేస్తూ వచ్చారు. సో ఇలా ప్రచారాలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో విజయం పొందిన తర్వాత అక్కడ
తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలుగు వాళ్ళకి సంబంధించిన ప్రాధాన్యత కూడా కొంత నియోజకవర్గాల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళ ద్వారా గెలిచారని చెప్పుకొని పెద్ద ఎత్తున మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు నడుస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే, ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే, ఒకవేళ గెలవకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత, చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎలా వస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార వ్యూహాలకు సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా ఒక భాగం కాబోతున్నాడు. ఆయన తన మిత్రుడైనటువంటి తన ప్రత్యర్థి, ఇప్పుడు మిత్రుడు కాకపోవచ్చు, తన ప్రత్యర్థి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఆయన మీద ఎలాంటి ఆరోపణలు చేస్తారనేది కూడా రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవేళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ ఎలా వచ్చినప్పటికీ కూడా దాని మీద చంద్రబాబు నాయుడు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుందనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు.